ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యులం దరిద్రులైన మమ్మల్ని దినాన్ని జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగుకి వచ్చే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతో మంది లోకంలో చాలా మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కగా ఉండి కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నాయన, నీ వాక్యము గ్రహించే హృదయం మాకు ఇవ్వండి. విన్న మాటలు మర్చిపోకుండా మా హృదయంలో దాచుకునే ధన్యత ఇవ్వండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగు ఉంచండి, నీ ఆత్మచేత ముద్రించండి. యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఎవరు? బైబిల్ ప్రకారమే మాత్రమే మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే దేవుడు ఎవరు అనే మాట లోకంలో చాలా చాలా విధాలుగా చెప్పుకోవచ్చేమో, కానీ మనం బైబిల్ గురించి మాత్రమే చెప్పాలి అనంటే, దేవుడు అనంటే మరి సాధారణంగా మానవులందరూ రకరకాల రూపాలు, రకరకాల ఆకారాలు, రకరకాల జంతువులు, రకరకాల దూరులు, రకరకాల సిద్ధాంతాలు, మరి అన్ని రకరకాల పద్ధతుల్లో వెళ్ళిపోతుంది లోకం. దేవుణ్ణి తడువులాడుకునే విషయంలో దేవుడు ఎవరో వాళ్ళ కనిపెట్టాలనే ఉద్దేశంతో ఎవరు మనసుకి, ఎవరు ఆలోచనకి, ఎవరు అభిప్రాయానికి ఏది వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారో దాని అంతటిని కూడా వాళ్ళు దేవుడని రోజు వరకు ఆరాధిస్తున్నారు, దేవుడని నమ్ముతున్నారు. మరి ఆ విధంగా కాకుండా మనం ఈ దినాన్ని చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు ఏది నమ్మినా ఏం చెప్పినా మరి ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథము అనబడిన బైబిల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక మనిషి కాదు, దేవుడు ఒక రూపం కాదు. కనుక ఈ యొక్క మానవాళ్ళు ఏం చేస్తుందంటే దేవునికి ఒక రూపాన్ని ఆపాదిస్తుంది. ఆ రూపాన్ని ఆపాదించి ఆ రూపం దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పి చాలా మంది దేవుళ్ళని లోకంలో మరి ఆరాధించి పూజించే వాళ్ళు కూడా కనపడుతున్నారు. కనుక ఏదేమైనప్పటికీ వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు దేవుడు ఒక్కడే అని. దేవుడు ఒక్కడే అని చెప్పేటప్పుడు ఆ దేవుడు ఎవడు, ఆ దేవుడు ఎవరు అనేది ఇంతవరకు కూడా తెలుసుకోలేని పరిస్థితి మానవాళికి వచ్చింది. కనుక బైబిల్ ప్రకారం చూసినట్లయితే దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 చూసినట్లయితే అది కనుక దేవుడు ఎవరు అంటే ఆత్మ. ఆయన ఎవరు అంటే ఆత్మస్వరూపి, అదృశ్యుడు, కనిపించడు. అంతేకాదు ఆ ఆత్మ ఇంతవరకు కూడా మరి ఏదో ఒక రూపంలో కానీ ఒక స్థితిలో కానీ ఆ ఆత్మ లేదు. కనుక ఈ రోజుని దేవుణ్ణి వెతకడానికి మానవుడు అనేక ప్రయాసాలు పడుతున్నాడు. అందుకే ఆయన మొట్టమొదటి యొక్క క్రియ ఏమై ఉంటుందంటే, దేవుడు అనగానే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు సృష్టికర్త, సృష్టించినవాడు, ఈ సృష్టిని కలగజేసిన వాడు. రెండవ విషయం ఏమిటంటే నిత్యుడు, ఎప్పుడూ ఉండాలి ఆయన. మొదటిది సృష్టించిన వాడైతే రెండవది నిత్యుడై ఉండాలి, నిత్యుడు ఎప్పుడూ ఉండాలి ఆయన. కనుక ఆ విషయాల్లో కొన్ని విషయాలు మాత్రమే దేవుడు ఎవరని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. కీర్తన 92 చూసినట్లయితే కునుపు యుగ యుగములు నీవే దేవుడవు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ పర్వతాలు భూమి సృష్టి ఏర్పరచక ముందు యుగ యుగాలు కూడా, రాబోయే యుగం కానీ ఇప్పుడు భవిష్యత్తులో కానీ గతించిన యుగాల్లో కానీ అన్నిటిలోనూ కనుక నువ్వే దేవుడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కనుక మానవులు నమ్మేది ఏంటంటే తాత్కాలికంగా కొంతకాలంలో ఉండి కొంత పరిపాలించి వెళ్ళిపోయి వాళ్ళ మంచి సుపరిపాలన పరిపాలించారనో,
లేకపోతే దైవత్వం కలిగిన లక్షణాలు వాళ్ళ ఉన్నాయనో, లేకపోతే వాళ్ళు అనేకమైన అవతారాలు ఎత్తారని చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆత్మని చెప్తుంది, ఆయన సృష్టికర్త అన్నది, ఆయన నిత్యుడు అని చెప్తుంది, ఆయన యుగ యుగాలు ఆయనే దేవుడుగా ఉంటాడు అంటుంది. చూడండి 102వ కీర్తన 25-26. ఎక్కడ కూడా భూమిని సృష్టించినట్టుగా వేరే మరి పరిస్థితుల్లో ఎవరు చెప్పట్లేదు. ఆది యందు మొట్టమొదటిగా నువ్వు చేసింది ఏంటంటే భూమి పునాది వేసితివి, ఆకాశాలు కూడా నీ చేతి పనులే. కనుక ఇవన్నీ చేసిన వాడు సృష్టికర్తే దేవుడు, సృష్టికర్త అయిన వాడే దేవుడు. ఆకాశాలు భూమి సమస్తం కలగజేసిన వాడే దేవుడు. ఆదికాండం 1:1 చూస్తున్నట్టంటే దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశాల కంటే ముందుగా ఉన్నవాడు. భూమి ఆకాశాలు వచ్చిన తర్వాత పుట్టినవాడు దేవుడు కాదు, కలిగినవాడు దేవుడు కాదు, వచ్చినవాడు దేవుడు కాదు. అది ఉండక ముందే ఉన్నవాడు, ఉండక ముందే అయి ఉన్నవాడు ఆయన. కనుక సృష్టికి ముందే ఆయన ఉన్నాడు కనుకనే ఆయన చేయగలిగాడు, ఉన్నాడు కనుకనే ఆయన ఈ రోజు వరకు నిత్యుడుగా ఉన్నాడు. ఆయన శాశ్వతుడైన నిత్యుడు. ఆయన 3లో మాట అంటాడు, నిర్గమకాండం 3:14, నువ్వు ఎవరువయ్యా నువ్వంటే నేను యెహోవాను అనగా ఉన్నవాడను అనువాడని అంటాడు. ఉన్నాను, నేను ఎక్కడున్నానయ్యా, అప్పుడున్నాను, ఇప్పుడున్నాను, ఎప్పుడు ఉంటాను, ఏ విషయంలో అయినా ఉంటాను. ప్రతి వారిని కూడా ఈ లోకం మీద ఏలుతున్నది నేనే, ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని ఏలుతున్నది నేనే. ఒక గ్రహం నడుస్తున్నా, ఒక సూర్యుడు నడుస్తున్నా, చంద్రుడు నడుస్తున్నా, ఈ లోకంలో ఏది జరుగుతున్నా దాన్ని పరిపాలించేవాడు నేనే అని చెప్పే దేవుడై ఉండాలి. దేవుడు అంటే నిత్యుడై ఉండాలి, ప్రతి విషయంలోనూ దేవుడు ఉండాలి. ఆయన శాశ్వతుడు, ఆయనకి అంతము లేదు, నాశనము లేదు, ఆయన ఎప్పుడూ ఉంటాడు. అందుకే యెషయా భక్తుడు అంటాడు మాట 57:15, మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన, నిత్య నివాసి ఎప్పుడు ఉంటాడు ఆయన, ఎప్పుడు ఉండేవాడు ఆయన. నిత్య నివాసి కనుక గమనిద్దాం. 15 ఇంకా ఉంది చూడమ్మా. ఎక్కడ పడితే అక్కడ ఉండడు ఆయన, ఆయన స్థలమే పరిశుద్ధం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలమే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో ఉంటాడు ఆయన, ఎక్కడ పడితే అక్కడ ఉండడు. ఎక్కడ పరిశుద్ధులు ఉంటాడో అక్కడ ఉంటాడు. ఎవరు హృదయం పరిశుద్ధి ఉంటుందో వాళ్ళలో దేవుడు ఉంటాడు. ఎక్కడ పరిశుద్ధమైన స్థితి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధమైన స్థలముల్లో నివసించువాడను అంటాడు. 1 తిమోతిలో ఆయన యొక్క గొప్పతనం చూడండి. 1:17 ఓ మాట అంటాడు. 1 తిమోతి 1 తిమోతి 1:17 ఆ దేవుడు ఎవరై ఉంటారా అంటే సకల యుగాల్లో, సకల యుగాలు అంటే ఇంక మిగలవు, సకల యుగాలలో రాజు ఆయన, సకల యుగాలకు ఆయనే రాజు. మనం ఇతర విషయాలు కొంతమంది కొన్ని విషయాల్లో రాజులు పరిపాలించారు, వాళ్ళ చేశారు, వీళ్ళ చేశారు, ఇప్పుడు లేరు, అప్పుడు లేరు అని చెప్పవచ్చు. సకల యుగాలకి రాజు కావాలి దేవుడు అంటే. ఎప్పుడు సంరక్షించాడు, కాపాడేవాడు, పోషించేవాడు, పరిపాలించేవాడు దేవుడై ఉండాలి. సకల యుగంలో రాజు అయ్యుండి అక్షయుడును, క్షయము కానివాడు, నాశనము కానివాడు, ఆయనకు మరణము లేదు, మరణము లేనివాడు ఆయన. అక్షయుడును అదృశ్యుడు, ఆయన కనిపించడు. నీకు కనిపించాలంటే కనిపించడు, ఆయన క్రియే కనిపిస్తుంది. రామభద్రుగిలో అంటాడు, ఆకాశం చూడు దేవుడు ఏంటో అర్థమవుతుంది అంటాడు. ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు చూడు, సూర్యుని చూడు, సృష్టిని చూడు, ఈ సృష్టిని పరీక్షించు, దేవుడు నీకు అర్థమవుతాడు అని చెప్తుంది. కనుక అందుకే ప్రకటన గ్రంథంలో 1:8 అంటాడు,
1:8 అల్ఫయు ఒమేగయు నేనే, నేనే అంతే. సర్వ అధికారము కలిగిన వాడు అల్ఫా ఒమేగా, ఆదిలో ఉన్నాడు, అంతం వరకు ఉంటాడు ఆయన, ఇప్పుడు ఉన్నాడు, నిత్యుడు ఆయన. అది చెప్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రవక్త అయినటువంటి యోహాను గారి ద్వారా చెప్తున్నటువంటి మాట ఇది. 4:9 ఆ సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉండి 4 జీవులు అక్కడ దూతలు, కోట్లాని దేవదూతలు వసింప సఖ్యము గాని తేజస్సు అమరత్వం, ఆయన్ని వసింపటం అంటే ఆయన దగ్గరికి వెళ్ళలేరు వీళ్ళు, అంత పరిశుద్ధుడండి. దేవుణ్ణి వీళ్ళు చాలా చిన్న చూపులో ఎక్కడ పడితే అక్కడ మనం దేవుడు అనుకుంటున్నాం, కానీ దేవుడి దగ్గరికి పరిశుద్ధులు పాపం చేయని దేవదూతలే వసింపలేకపోతున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఎవరు కూడా వెళ్ళలేరు ఆయన దగ్గరికి. అటువంటి తేజస్సులో ఉన్నాడు ఆయన, అటువంటి తేజస్సుతో నిండినవాడే దేవుడు. కానీ ఏంటంటే ఎవరి నాళ్ళు మోసేయటం, ఎవరి నాళ్ళు ఇంట్లో పెట్టుకునే దేవుడు కాదు ఆయన. మరి కనుక ఆయన వశింపశక్యము గాని తేజస్సుతో ఉన్నాడు ఆయన. ఆయన దేవదూతల ద్వారా, అదే యెషయా గ్రంథంలో చూడండి 6:3 వశింపశక్యము తేజస్సుతో అమరత్వం కలిగి అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్నాడు. అనునిత్యం ఆయన కీర్తింపబడుతున్నాడు, మహిమ పొందుతున్నాడు. సీజనాలు కాదు, ఒక పరిస్థితి కాదు ఆయనకి. అనునిత్యము స్తుతింపబడాలి దేవుడు. ఒక సీజన్ వస్తే స్తుతింపబడటం, సీజన్ అయిపోయినాక మళ్ళీ సీజన్ వరకు ఆగటం కాదు దేవుడు అంటే. నిత్యము కోట్లాని దేవదూతల ద్వారా అనునిత్యము స్తుతింపబడుతూ మహిమ పొందుతున్నవాడు దేవుడు ఆయనే. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన గురించి 44:6 నేను మొదటి వాడను కడపటి వాడను లేడు. ఒక్క మాట డిక్లేర్ చేసేసాడు ఆయన, డిక్లేర్. ఇంకా మళ్ళీ ఎవడు మాట్లాడటానికి లేదు. నేను తప్ప ఇంకా లేడు అన్నాడంటే లేడంతే. నువ్వు చేసుకో, నీ ఇష్టం అది. నువ్వు దేన్ని దేవుడు చేసుకున్నా, దేవుడిగా దేన్ని ఆరాధించినా ఆరాధించవచ్చు, కానీ నేను తప్పితే వేరే దేవుడు భూమికి లేడు. దేవుడు ఒక్కడే అందరూ చెప్తున్నారు. ఆ ఒక్కడైన దేవుడు, ఆ నిజమైన దేవుడు, ఆ శాశ్వతమైన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, మరి ఆ పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడు శక్తిమంతుడైన దేవుడు ఎవరు తెలుసుకోవాలని మానవులు ఉన్నారు ఈ రోజున. కనుక వీళ్ళారా, ఆ దేవుని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. 40:28 చూడండి యెషయా గ్రంథం. నీకు తెలియలేదా, నీవు వినలేదా? అది ఆయన అలసిపోడు ఎప్పుడును, ఆయన నిద్రపోడు, అలియడు, నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు అని ఉన్నది నీ పట్ల. ఈ భూమిని పరిపాలించేవాడు నిద్రపోతాడు, రెస్ట్ కావాలి కొంత మీద భూమి మీద ఉన్నవాడికి. సృష్టికర్తకు నిద్ర ఎక్కడదండి? అలియడు ఆయన, అలసట ఉన్నది ఆయనకి. అంతని పరిపాలిస్తున్నాడు, అంతని చూస్తున్నాడు, అంతటికి సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అనేక లక్షణాలు కలిగిన వాడైన సర్వశక్తిమంతుడైన దేవుడైన. కనుక ఎదురు నేర్చుకుందాం ఈ అన్నిటి గురించి, ఒక్కొక్క దాని గురించి ఒకటి మరి నేర్చుకున్నప్పుడు. మరి 93వ కీర్తన 2వ వచనంలో కూడా పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. ఆ రోజున ఉంది, ఉన్న తర్వాతే సింహాసనం మీద ఉన్నప్పుడే తన ఆ యొక్క సింహాసనం మీద నుండి మాత్రమే ఆయన కోరుకున్నాడు. సింహాసనంలో అనునిత్యము కోట్లాని దేవదూతలతో పొగడబడుతూ కీర్తింపబడుతూ మహిమ పొందుతున్నప్పుడు ఆయన ప్రియకుమారులైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను కలిగి, ఈ ప్రేమ ద్వారా నాకు అనేక మంది నా మహిమ తెచ్చేవాళ్ళు కావాలి, అనేక మంది క్రీస్తులాగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న బిడ్డలు కావాలి అనుకుని అనేక మందిని కోరుకున్నాడు. కాబట్టి ఆ సింహాసీనుడు,
ఆ సింహాసనము కలిగిన, శక్తి కలిగిన, మహిమ కలిగిన, కృప కలిగిన అదృశ్యుడైనటువంటి దేవుడు, క్షయము కాని దేవుడు. మరి ఆయన అంటున్నటువంటి మాట ఇది. ఉన్నవాడవు నీవే. యోబు గ్రంథం 36:26 మంచి మాట అంటాడు యోబు గారు. యోబు 36:26. ఆలోచించము. దేవుడు మహోన్నతుడు. ఉన్నతుడు అందరికంటే పైన ఉండాలి. ఆయన అందరికంటే పైన ఉండాలి. మహోన్నతుడు. మితి లేనిదంటే ఆయనకి అది శాశ్వతుడు అని చెప్పడానికి, స్థిరుడు, నిత్యుడు అని చెప్పడానికి అంటున్నాడు. ఆయన దినాలకి లెక్కలేదు, అంతులేదు, అంతము లేదు. ఇన్ని దినాలు, ఇంత ఏజు, ఇంత కాలంలో ఉంటాడు. ఈ శకంలో ఉన్నాడు, ఆ శకంలో ఉన్నాడు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఇన్ని సంవత్సరాలు దేవుడిగా ఉన్నాడు. తర్వాత ఏమైపోయినాడు? లేడు. కనుక ప్రియులారా, గమనిందాం ఈ మాటను. అందుకే 102వ కీర్తనలో మంచి మాటను అన్నాడు. 102వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నీ నామస్మరణము తరతరములు, ఎప్పుడు నిన్ను స్తుతులే తెలుస్తాడు. నీకు ఇది స్తుతిస్తుంది. మహోన్నతుడి సింహాసనుడు నువ్వు అని చెప్తున్నాడు. కనుక మరి మోషే కూడా అంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండంలో 33:27, శాశ్వతుడైన దేవుడు. అది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మనకు శాశ్వతుడు కాబట్టి మనం ఈ రోజున ఏమి నేర్చుకుంటున్నామంటే, ఆ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండాలి. కనుక ఆయన నిత్యము నీకు నివాస స్థలముగా ఉండాలి. అందుకే 90వ కీర్తన 2వ వచనంలో అన్న మాట అదే. తరతరములు 92 పుటకము మునుపు యుగ యుగములు నీవే నివాస స్థలము దేవుడు కూడా. నీలో నుండే నేను వచ్చాను, నీలో నుండి నేను వచ్చాను. కొంతమంది వచ్చామంటారు ఈ లోకంలో. చాలా మంది ఏమంటారంటే, మేము మాత్రమే యోగ్యులం, మేము మాత్రమే వచ్చాం, మిగతా వాళ్ళందరూ మరి అధములు అంటారు, మరి వాళ్ళందరినీ అస్పృశ్యులు అంటారు, మరి అనేకమైనటువంటి పదాలు ఉపయోగిస్తారు. కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా? అందరూ కూడా ఆయనలో నుంచే వచ్చారని చెప్తున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. కనుక మరి ప్రియులారా, మనం ఇంకా చాలా విషయాలు ధ్యానం దేవుని గురించి చెప్పే అంత స్థితి లేదు. మనం బైబిల్ చదివితే ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని గొప్పతనం అర్థం అవ్వాలి ముందు. అసలు దేవుడు ఎవరో తెలుసుకోకపోతే ఈ లోకంలో నువ్వు అజ్ఞానిగానే బతుకుతావు. దేవుడు ఎవరో తెలియకపోతే నువ్వు ఏ విషయంలోనూ రాణించవలేవు. దేవుని తెలుసుకొని వాడు మరి అవివేకి అని అంటారు. అవివేకి, అజ్ఞాని అని మరి తూగిగా చెప్పొచ్చు. అదేం చేతగదు వాడికి ఏమి తెలియదు అనమాట దేవుణ్ణి. దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడే తెలివిచ్చేవాడు, దేవుడే సమస్తం దయచేసేవాడు. దేవుడు లేకపోతే నువ్వు అసలు ఏమీ లేనేలేవు. నువ్వు ఆయనే నిన్ను కలగజేశాడు, ఆయనే నిన్ను పుట్టించాడు. ఆయన నిత్యుడు అనగా ఒక్క చోట కాదండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. అనేక చోట్ల అలాగే నిత్యము ఉండేవాడని చెప్తే మరి అది ఆది అంతము లేనివాడు, అతడు ఎల్లప్పుడూ ఉండేవాడు అంటారు. కనుక ఆయన కాలములకు అతీతుడు. కాలం ఇంతకాలం అంతకాలం అని లేదు, ఆయన అతీతుడు కాలానికి. ఆయన ఉనికి శాశ్వతమైనది, శాశ్వతమైన ఉనికి కలిగిన వాడైన. కనుక అంటే దేవుడు సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు, సృష్టిని ఆయనే కలగజేసిన వాడు. ఆయన నిత్యుడు గనుక ఎప్పుడు ఏ విధముగానైనా ఎప్పుడు ఎల్లప్పుడూ
ఏ విధంగానూ చూసినా ఆయన ఎప్పుడూ ఉండేవాడే. కనుక మొట్టమొదటి దేవుడు అనే మాట ఏమిటంటే ఆత్మ. ఆత్మస్వరూపం. ఆత్మకు రూపము కనిపించదు, ఆత్మకు రూపము లేదు, గాలికి రూపం లేదు, క్రియ కనబడుతుంది. గాలి ఎలా వస్తుంది అంటే ఫ్యాన్ తిరుగుతుంటే గాలి వస్తుంది, అది క్రియ చేస్తుంది కాబట్టి గాలి వస్తుంది. అట్లాగే చెట్లు ఊగుతున్నాయి కాబట్టి గాలి వస్తుంది. దేవుని క్రియలు చూస్తే దేవుడు ఉన్నాడని తెలియాలి, అంతేగాని మరి దాన్ని క్రియలు లేని వాళ్ళు మరి దేవుళ్ళు అని అనేక మంది అనిపించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మనం వాళ్ళ విషయం మనం మాట్లాడద్దు. మన సహోదరుల గురించి మనం చెప్పుకోవాల్సింది బైబిల్ ప్రకారం ఏంటంటే దేవుని యొక్క ఉనికిని తెలుసుకున్నాం మనం. ఆయన ఎవరు? దేవుడంటే ఎవరు? ఆత్మ. ఆయన్ని నీవు నాకు ముందుగా ఆయన నివాస స్థలం. ఆయన నివాస స్థలంగా చేసుకున్నట్లయితే ఈ భూలోకం అంతా నీకు మరి స్వాధీన పడుతుంది, సమస్తం నీకు లోబడుతుంది. అందుకే ఆదాముని చేసినప్పుడు కూడా అన్నాడు, మీరు లోకాన్ని వెళ్తారన్నాడు, ఈ ప్రజలు అన్నిటినీ ఏళ్తారు మీరు అన్నాడు. ఆ ఏలే స్థితిని కోల్పోయినాడు మొదటి ఆదాము. కనుక ప్రియులారు, ఈ రోజున మనం చేసుకోవాల్సిందంటే దేవుడంటే ఆత్మ. ఆత్మకు రూపం లేదు. ఎలాగుంటాడు, ఇలాగుంటాడు, అలాగుంటాడు అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఆయన దగ్గర ఉన్న స్వభావం చూసావా, అది దేవుడు. ఆ దేవునికి స్వభావం గురించి ఒక్క మాట మనం చూసుకుని నిర్గమకాండం 34:6 మోషే అంటాడు, కొండ మీదకి వెళ్ళాడు ఆయన ఎలాగుంటాడు దేవుడు చెప్తున్నాడు. ఆయన 34:6 అతని ఎదుట మోషే అక్కడ నుంచి ఉంటే ఆ ఎదరి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏమి కనపడుతుంది మోషే కంటే? దేవుడు కనపడుతున్నాడంటే ఏమి కనపడుతుంది? దేవుడు కనికరము కలిగిన వాడు. ఆయన కనపడుతున్నది, ఆయన కనికరము కనపడుతుందండి. దేవుణ్ణి చూసినప్పుడు ఆయన కనికరాన్ని తెలుసుకో. నువ్వు ఈ రోజు నిన్ను తప్పులు చేసినా ఒప్పులు చేసినా జీవించగలుగుతున్నావు అంటే ఆయన కనికరమే. ఆయన యొక్క దయ, దీర్ఘశాంతము, సహించుకుంటున్నాడు నిన్ను. నువ్వెంత దుర్మార్గుడు అయినా, నేను ఎంత దుర్మార్గులమైనా మనల్ని సహించుకుంటున్నాడు. దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములు గల యెహోవా అంటాడు. ఆయన రూపం ఏంటంటే స్వభావం ఆయన రూపం అండి. ఆయన రూపం, ఆయన క్రియలే రూపం, ఆయనకున్న లక్షణాలే రూపం. అవన్నీ ఆయన రూపాలు. అవి ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఆయన రూపాన్ని, ఎదురెదురు చెప్పుకుందాం కొన్ని. కనుక దేవుడు అంటే చాలా మంది రూపముగా ఆరాధిస్తారు, ఏదో ఒక రూపంలో ఉండాలి అనుకుంటారు. రూపమున్నది మరి క్షయమైపోయేది, రూపము ఉండదు. రూపము లేనివాడు శాశ్వతుడు, నిత్యుడు. మరి ఆయన ఎప్పుడు ఉండేవాడు. దేవుని గురించి క్లుప్తమైనటువంటి వివరణ ఇది, చాలా చెప్పుకోవచ్చు. కానీ మరి అట్టి స్థితిలో మనం ఆయనను కలిగి ఉన్నట్లయితే, ఆయన నివాస స్థలముగా కలిగి ఉన్నట్లయితే, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతము, ఆయన సమస్తాన్ని మనం పొందగలం. ఆయన ప్రేమను పొందగలం మనం, ఆయన్ని గనక నువ్వు తెలుసుకున్నట్లయితే. దేవుణ్ణి తెలుసుకోవటం అనేది ఆశీర్వాదకరం, దేవుణ్ణి తెలుసుకోవటం అనేది దీవెనకరం, దేవుణ్ణి తెలుసుకోవటం అనేది నీ జీవితానికి ఒక గొప్ప ధన్యత. కనుక ప్రియులారా, ఆయన ఎవరూ తెలుసుకో. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వు ఎవరైనప్పటికీ దేవుని తెలుసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను కలగజేసేవాడు నిన్ను ఆశీర్వదించడానికే. ఒక మొక్కనేసేవాడో మొక్కను కాపాడుతాడో, సంరక్షిస్తాడు, దాని ఫలాలు చూస్తాడు. ఆయన కూడా నిన్ను అదే కోరుకుంటున్నాడు అంతే. ఆయన నీ దగ్గర నుంచి ఏమీ కోరట్లేదు, ఆయన సమస్తం ఆయనదే. కానీ ఆయన కోరుకున్నది ఒక్కటే, నువ్వు నన్ను తెలుసుకో, నేను ఫలానా అని చెప్తున్నాడు. ఈ రోజున కొద్ది విషయాలు చెప్తున్నాడు, మిగతా విషయాలు ఎదురెదురు మనం ధ్యానం చేసుకుందాం. అట్టి రీతిలో మనం అందరము, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు, శాశ్వతుడై ఉన్నాడు, సింహాసీనుడై ఉన్నాడు, సృష్టిని ఏలుతున్నవాడై ఉన్నాడు. నిన్ను నన్ను ఆయనను కలిగి ఉన్న వాళ్ళంగా మనం జీవించినట్లయితే మనకు మరి శాంతి, సమాధానము, నెమ్మది, సంరక్షణ దొరుకుతుంది. అట్టి కృపలో మన అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం గాక.